లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. గురువే తోడు, గురువే దైవం. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది. చెబితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం, పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. గురువందన. భూమధ్యాన్ని మృదువుగా స్పృశించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మలు తప్పించి, సహజ స్థితి ఎరుగ తురీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి, తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలు పరచే, పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే, ప్రేమ మార్గాన్ని విశదపరచి, క్రమపరచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. నాడి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిశ్రమలు దైవ మహాశక్తితే నిండుచున్నవి. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిశ్రమలు దైవ మహాశక్తితో నిండుచున్నవి. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిశ్రమలు దైవ మహాశక్తితో నిండుచున్నవి. దైవ మహాశక్తి ఈ శరీరములో, ప్రాణములో అలలుల వలె ప్రసరించుచున్నది. దైవ మహాశక్తి ఈ శరీరములో, ప్రాణములో అలల వలె ప్రసరించుచున్నది. దైవ మహాశక్తి ఈ శరీరములో, ప్రాణములో అలల వలె ప్రసరించుచున్నది. దైవ మహాశక్తి రేయింబవళ్ళు సర్వకార్యముల యందు, సర్వకాలముల యందు తోడునీడగా, వెన్నుదన్నుగా, మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము,
గురుదేవులు జ్ఞానపిత శ్రీ వేదాద్రి మహర్షి గారికి నమస్కారము. ధ్యానము బ్రహ్మజ్ఞాన తపస్సు. మనస్సును విస్తరించి బట్టబయలుతో లయము అవుతున్నాము. ఈ శుద్ధ బయలే బ్రహ్మమని, దైవమని, ప్రకృతి అని, సర్వశక్తివంతమైన బ్రహ్మాండమైన ప్రపంచ శక్తి అని సన్నుతింపబడుచున్నది. మనస్సును విస్తరింపజేసుకొని ఈ స్థితిలోనే ధ్యాస నుంచి తపస్సు కొనసాగిస్తున్నాము. ప్రపంచంగా తన్మార్పు చెందుటకు మూలమైన భగవస్థితిలో పూర్ణత్వము, మహాశక్తి, జ్ఞానము, కాలము అనేది 4 గుణములు అంతర్లీనంగా ఉన్నాయి. దీనికి స్వతసిద్ధముగా తనను తాను అదిమిపెట్టడి ఒత్తిడి శక్తి గుణమే మహాశక్తి అవుతుంది. శుద్ధ బయలు యొక్క ఒకానొక లక్షణమే తనను తాను అదిమిపెట్టడి ఒత్తిడి శక్తి. దీని వలన ఆ శక్తి తనను తాను అదుముకుంటూ కనులకు, మనసుకు అందనంతటి సూక్ష్మమైన అంశముగా మారుతున్నది. ఈ అంశమే పరమాణువు అని, భగవదంశమని, ఆంగ్లంలో ఈథరని పిలువబడుతున్నది. భగవస్థితి యొక్క తనను తాను అదిమిపెట్టే ఒత్తిడి శక్తి వలన ప్రతి పరమాణువు ప్రదక్షిణ చేయుచున్నది. పరమాణువు చుట్టూ గల శుద్ధ బయలే ఈ ప్రదక్షిణకు కారణమగుచున్నది. దీని వలన ఈ పరమాణువులన్నీ కాంతముగా పరివర్తన చెందుచున్నవి. పరమాణువులచే నిండియున్న శుద్ధ బయలులోని తనను తాను అదిమిపెట్టడి ఒత్తిడి శక్తి ఆ పరమాణువులను సమూహములుగా చేరుస్తున్నది. ఇటువంటి పరమాణువుల సమూహమే అణువు అని, ఆకాశమని పిలువబడుచున్నది. అణువు, వాటి కూటమి అయిన పరమాణువులు ప్రదక్షిణ చేయటము వలన ఒక్కొక్కటి మరొక్క దానిని నిర్దిష్టమైన దూరంలో నిలిపి ఉంచుతున్నది. దీనినే వికర్షణ శక్తి అని అంటారు. ఈ వికర్షణ శక్తి వలన పరమాణువులు అణువులలో దగ్గరగా చేరి ఒకటి కాలేవు. అందువలన అణువులు ఒక్కొక్కటి ప్రత్యేకంగా ప్రదక్షిణ చేసడి నియమము స్వతసిద్ధముగా ఏర్పడింది. భగవస్థితి యొక్క ఒత్తిడి శక్తి వలన అణువులు అక్కడక్కడ దగ్గరగా చేరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి తగినట్లు
5 రకములైన భూతములు లేక మూలకములు ఏర్పడుతున్నవి. విశ్వములో గల అణువు మొదలుకుని వివిధ అంతరిక్ష భాగములన్నీ పంచభూతముల సమ్మేళనమే. ఇవే గ్రహములగుచున్న సత్యాన్ని గ్రహిస్తున్నాము. శరీరంలోని పరమాణువులు శరీరమంతా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు జీవకాంత శక్తి ఉత్పత్తి అగుచున్నది. దాని కేంద్రమే జీవధాతు కేంద్రము. శరీరములో ఉన్న జీవధాతు కేంద్రమే ఆత్మ. కనపడని ఈ ఆత్మను కలిగినదే ప్రాణి. విశ్వమంతటా వ్యాపించి ఉన్న విశ్వకాంతము ఒత్తిడి, ధ్వని, కాంతి, రుచి, వాసనగా తన్మార్పు చెందుతున్నది. అదే సమయంలో శరీరంలో గల జీవకాంతం కూడా అదే మార్పు చెందుతున్నది. ఈ రెండింటి సమన్వయమే భగవస్థితి అనుభూతిగా తెలుసుకుంటున్నాము. జీవధాతు కేంద్రం నుండి శరీరం నుంచి బయటికి వస్తున్న జీవకాంతములోని తన్మార్పులైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను గ్రహించడానికి చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులు శరీరంలో ఏర్పడినవి. ఈ పంచ జ్ఞానేంద్రియముల అనుభూతులను గ్రహించే కాంతశక్తి తరంగమే మనస్సుగా మారుతున్నది. ఈ రకంగా ఏర్పడుతున్న జీవధాతు కేంద్ర అలల తన్మార్పులు జీవధాతు కేంద్రపు గుణములుగా మారుచున్నవి. ఆ జీవి మరణం వలన శరీరము నశించినప్పటికీ జీవధాతు కేంద్రములోని దాని గుణములు నశించవు. మొదట ఏకకణజీవిగా ప్రారంభమై పరిణామక్రమంలో పలు విధములైన శరీరాకృతులు సంతరించుకొని పంచ జ్ఞానేంద్రియముల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా అనేక రకములైన ప్రాణులు రూపుదిద్దుకొని బ్రతుకుతున్నవి. ఈ సత్యము తెలుసుకునేటప్పుడు ప్రాణులలో శుద్ధ బయలుగా ఉన్న బ్రహ్మము అని పిలువబడుతున్న ఒక బృహత్తర శక్తి తన్మార్పు చెంది పరమాణువు మొదలుకొని మానవుడి వరకు విస్తరించి సామర్థ్యంతో, శక్తితో పలు రకములుగా జీవించుతూ ఉండటము తెలుసుకుంటున్నాము. సకల ప్రాణికోటి ఉత్పత్తికి తలమానికంగా వివేకానికి శిఖరంగా ఉన్న ప్రాణి మానవుడే అవుతున్నాడు.
కాబట్టి మనిషి అంతరంగంలో నేనెవరు అని ప్రశ్న ఉదయిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా భగవస్థితి తన్మార్పు చెందిన బహుకాలపు నిజ చరిత్ర తలపుకు వస్తుంది. అక్కడ ఏర్పడే నిశ్చయ జ్ఞానమే అహం బ్రహ్మస్మి అనబడుతుంది. ఈ అనుభూతితో తపస్సు పూర్తి చేస్తున్నాము. ప్రతిరోజు ఈ తపస్సు చేస్తున్నట్లయితే భగవస్థితి ప్రపంచంగా తన్మార్పు చెందిన సత్యము, అదే తనకు తానుగా ఉన్న దర్శనము తత్వ అనుభూతిగా నిలిచిపోతుంది. ఈ దృశ్యంలో బ్రహ్మాండము మొత్తము భగవదాంశమైన కాంతాలతో నిండి ఉండటం, ఈ కాంతాలలే మనసుగా పనిచేయటం జరుగుతున్నది. బ్రహ్మాండములోని కాంతాలలే అన్ని ప్రాణులలో మనస్సుగా ప్రత్యేకంగా పనిచేస్తున్నప్పటికీ అన్నింటి అనుభవము, జ్ఞానము కలిసిమెలిసి ఒక గుత్తిగా పనిచేస్తూ ఉండటం అనేక కోట్ల అలలకు ఆధారంగా ఉన్న సముద్రపు నీరు వలె సాక్షాత్కరిస్తున్నది. ఇటువంటి దర్శనములో మనిషి మనసు మతము, రాజకీయము, వస్తు విషయ వాంఛలనే బంధముల నుండి విడివడి బ్రహ్మములో ఒకటిగా కలిసిపోయి ప్రేమ, కరుణ విరిసిన పూర్ణ జ్ఞానముగా ప్రకాశిస్తున్నది. ఇదే మానవుడి పూర్ణత్వము, భగవస్థితి యొక్క తన్మార్పు చరిత్ర. ఈ భగవస్థితి యొక్క తన్మార్పు చరిత్రను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ బ్రహ్మజ్ఞానము పాటను పాడుదాము. బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం, ఉప్పొంగు చలనం అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి, అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి, పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి, ఆ శక్తి నడుమ ఒరిపిడి, అచలమైన బయలు ఆ ఒరిపిడి ఏకాంతమాయే, అచలమైన బయలు ఆ ఒరిపిడి ఏకాంతమాయే, అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలైదు కాగా, తన్మాత్రలైదు కాగా, అనంత శక్తి కణములు భూతములైదు కాగా, అనంత శక్తి కణములు భూతములైదు కాగా, ప్రాణులందు సక్రమముగ కాంత అలలె మనసు, కాంత అలలె మనసు, మనసెరిగి నిజమెరుగా
బ్రహ్మజ్ఞానమదియే. మనసెరిగి నిజమెరుగా బ్రహ్మజ్ఞానమదియే. 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 తపస్సు పూర్తి చేస్తున్నాము. సంకల్పము దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందేదముగాక. దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందేదముగాక. దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందేదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు. బిడ్డలకు ఆశీస్సులు. సహోదరులకు ఆశీస్సులు. దగ్గర బంధువులకు, స్నేహితులకు ఆశీస్సులు. పనిచేసే చోట, దినసరి కార్యక్రమాలలో మనతో సాన్నిహిత్యమున్న వారందరికీ ఆశీస్సులు. శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనసు మారాలని కరుణతో దీవించండి. గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారి వేదాద్రియం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘము సుఖినో భవంతు. ఆళియా జ్ఞానమందిరము సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న అన్ని ధ్యాన మందిరములు, సబ్ సెంటర్లు సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. 2 కర్తవ్యములు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగాను, మానసికంగాను బాధించను. కష్టాలలో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయము చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగాను, మానసికంగాను బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయము చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకముగాను, మానసికముగాను బాధించను. కష్టాలలో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయము చేస్తాను. ప్రపంచ సంక్షేమ ఆకాంక్ష
ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై మెలగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వమొకటి బలపడవలే. ప్రపంచములో ప్రజలు యుద్ధ విరోధ భయము లేక తమ సమృద్ధిని కాపాడుకొనుచు జీవించవలే. లోకమంతటా మానవజాతి శాంతి అనేది ఒక తరగని పెన్నిది పొంది మెలగవలే. వర్షకామన. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க వడముడన్. మనలో శాంతి నెలకొనుగాక, మన చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి.